కర్ణాటకలో ఈ సంవత్సరం అమ్మవారి జాతర మహోత్సవాలు ఏప్రిల్ 4వ తారీఖు మొదలుకొని మే 6వ తారీఖు వరకు జరుగుతుంది. 32 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా 14వ తేదీ తొలేటోత్సవం, 15వ తేదీన అనుకోత్సవం జరుగుతుంది, 22వ తేదీ మారువారం మరియు 26వ తేదీన మహాన్నదానం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తొలేటోత్సవం రోజు రాత్రి తొలి పూజ కార్యక్రమం అనేది మన ఆలయంలో జరుగుతుంది. తొలి పూజ కార్యక్రమానికి వచ్చే మరియు ఉచిత ప్రసాదాలను కూడా మనం అందజేస్తున్నాము ఆలయంలో. అలుపు ఉత్సవం తర్వాత ఆ రోజు వచ్చే భక్తులకు ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా 2 ఫ్రీ బస్సులు అనేది మనం లెండి కాలేజ్ వాళ్ళ సహకారంతో ఏర్పాటు చేస్తున్నాము. ఒకటి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ నుంచి వస్తుంది, ఇంకొకటి ఎన్వీపీ అప్పు గారి నుంచి పెద్ద జాగ్రపేట మీదుగా మన గుడి వరకు వస్తుంది. ఈ 2 బస్సులు కూడా ఉదయం 6 గంటల నుంచి ఆ రోజు సాయంత్రం 7 గంటల వరకు కూడా కంటిన్యూస్గా మనకి గుడి వరకు కూడా భక్తుల్ని తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేస్తున్నాం. మరియు వివిధ సంస్థలైన సిఎంఆర్ వారు, లక్కీ షాపింగ్ వాళ్ళు, లెండి కాలేజ్ వాళ్ళ ద్వారా 4 వారాలు కూడా భక్తులకి మనం మంచినీటి సరఫరా, మజ్జిగ సరఫరా అనేది అందిస్తున్నాం. చిన్నపిల్లలకి పాలు, బిస్కెట్లు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఆల్రెడీ ఉత్సవ కమిటీని కూడా ప్రభుత్వం వారు ఇచ్చారు. సో ఉత్సవ కమిటీ వారు గ్రామస్తుల సహాయ సహకారాలతో అమ్మవారి జాతర ఏర్పాటు చేయడం. విశాఖపట్నం కలవాల్జాన్ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ 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 కరగచేతి సోదమాంబ అమ్మవారి దేవాలయం 1997లో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఆధ్వర్యంలోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఎంతోమంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, రకరకాల అధికారులు అందరూ కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా రోజు రోజుకు దినదినము ప్రవర్తన పడుతూ, అలాగే గ్రామం వాళ్ళ సహకారం అయితేనేమి, మా అధికారుల యొక్క సహకారంతో అందరి యొక్క సలహాలు తీసుకుని మీటింగ్లు పెట్టుకోవడం, దాంతో దినదినము కూడా ఈ రోజు వరకు ఎంతో వైభవంగా రోజు రోజుకి అమ్మవారి యొక్క వైభవం పెరుగుతూ వస్తుంది. అయితే ప్రత్యేకించి ఈ సంవత్సరం మా గాయత్రి గారు అయినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకత అనేది సంతరించుకోవడం జరిగింది. ఈ యొక్క వార్షిక మహోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా ఉగాది మొదటి ఆదివారంతో చాటింపుతో ప్రారంభమవుతుంది. చాటింపు అయిన మన్నాడు ఇక్కడ మేము 4వ తారీఖుని ప్రతి సంవత్సరం 4వ తేదీని అంకురార్పణ, అమ్మవారికి ముందుగా అంకురార్పణ, రాత మహోత్సవం అయిన వెంటనే గ్రామంలో 14 గ్రామాలు కూడా చాటింపు కార్యక్రమం జరుగుతుంది. చాటింపు వేసిన మన్నాడు దేవత పండుగ అని చెప్పేసి కలవాల్తేరు మధ్యవారి వంశస్థులు అక్కడ గ్రామం నుంచి రకరకాల వాయిద్యాలతో వచ్చి రాత్రి 10 గంటల సమయంలో ఇక్కడ మా దేవాలయంలో ఉన్న పొట్ట బంగారం అంటే అమ్మవారిని తీసుకుని వెళ్ళి చదువులు పట్టని చెప్పేసి పెద్దింటి దగ్గర నిలిపి ఈ 10 రోజులు కూడా రకరకాలుగా అక్కడ రకరకాల సంస్కృతిక కార్యక్రమాలు, రకరకాల పూజలు కూడా అక్కడ గ్రామంలో చేయడం జరుగుతుంది.